1000. సెకండ్ ఎపిసోడ్. ఈ అమ్మాయి బాగుంది. కెమెరా ఆన్. ఆ రోజు ఏం జరిగింది స్వామి? ఏ రోజు? అదే కిడ్నాపర్లు తీసుకెళ్ళినప్పుడు నైట్ పడుకున్నారే అప్పుడు. పడుకున్నాను. తెల్లారితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతుంది. పోలీస్? యా, కాప్స్. నన్ను కూడా కిడ్నాపర్ అనుకున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఎప్పటి నుంచి చేస్తున్నారా కిడ్నాప్లు? ఐఎమ్ నాట్ కిడ్నాపర్. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ సబ్ ఇన్స్పెక్టర్. ఏంట్రా వాగుతున్నావు? రై సార్. ఈ ఏలు ముద్రలు తీసుకోరా. ఏంట్రా ఏలు ముద్ర పెట్టమంటే పెడతావు? ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటా. ఒక్కసారి చిరంజీవి గుర్తుకొచ్చాడు. 1000 ఓట్లు కరెంటు జనరేట్ అయింది. పోలీస్ స్టేషన్ పగిలిపోయింది. అని పట్టుకోండి. పరిగెడుతూ అడవిలోకి పారిపోయాడు. తెలియకుండానే ఖైదీ అయిపోయాడు. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్? ఇంకా లే. 1000 రూపాయలు కంటే కొంచెం అందరూ పదండి. ఇంక చెప్పడం. నమస్కారం శివాని గారు, కూర్చోండి. నేను మీ దగ్గర వచ్చానని తెలిస్తే ఆ పెద్దమ్మ తసి తిడతారు. వెళ్ళిపోవచ్చులేండి. మీ గురించి కాస్త చెప్పొచ్చు కదా. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో. నోట్ల జల వచ్చిందయ్యా. మాకు కూడా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. మీకు ఇలాంటి పచ్చళ్ళు ఎన్ని కావాలంటే నిచ్చేస్తాం గానీ మీ వయసాలిని మా బాల ఇష్టపడుతున్నాడు. దానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఓ ష్యూర్. మరి మీకు బెంగాలీ వచ్చా? మీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి. మామా ఒరిజినల్ బకరా గడుస్తున్నాడు. ఓ సూప్ చూడు. ఈడోడ్రా పిల్లల పందిలాగున్నాడు. తమ్ముడు వాడికి వస్తే రాగింగ్ చేసేదా? చెయ్యి అన్నా, నేనుండగా నీకేంటి? నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. థ్యాంక్ యూ తమ్ముడు. అరే ఓ చూతిరిగా రాబే. రాగింగ్ చేస్తావా? నచ్చేయన్న, నాకు ఇష్టం నచ్చేయన్న. రాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాల్సింది నీకు కాదు, మాకు. అన్న నాకు ఇంట్రెస్ట్ అన్న రాగింగ్ అంటే. అన్న చేయన్న చేయన్న. తొందరగా ర్యాగింగ్ చేయి, లేకపోతే నిన్నే రేప్ చేసేటట్టున్నాడు. కరెక్టే. అరే నీకు సైకిల్ తొక్కడం వచ్చా? తమ్ముడు పట్టుకో. సైకిల్ సైకిల్ అవునరా అన్న. రేసు ఫస్ట్ అన్న. కిందేసి తొక్కుతా, మేదేసి తొక్కుతా, మడతేసి తొక్కుతా, ఎగిరి తొక్కుతా అన్న. సరే ఓ పని చేయరా, సైకిల్ తీసుకెళ్లి కాలేజీ మొత్తం రౌండ్. ఒక్క రౌండ్ ఏంటన్నా? 3 రౌండ్ కొట్టా. ఈ సైకిల్ ఎవడైనా తొక్కుతాడు రా? సైకిల్ లేకపోయినా ఉన్నట్టు అన్నా, సీటు లేకపోయినా కూర్చున్నట్టు అన్నా, హ్యాండిల్ లేకపోయినా పట్టుకున్నట్టు, ఫెడల్ లేకపోయినా తొక్కినట్టు అన్నా. కాలేజీ మొత్తం సర్రా 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 మూడు రౌండ్లు కొట్టు. రాగింగ్ అదిరిందన్న. తర్వాత తెలుస్తుందిరా. సైకిల్ ఎక్కడ ఉంది తీసుకెళ్ళి. హర్క్లెస్ సైకిల్ రావు. మనకంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు చాలా. అన్న బెల్ పని చేయట్లేదన్నా. గట్టి కొట్టరా. అంత గట్టి కొట్టరా, ప్రిన్సిపాల్ గారు వస్తారు. అవునన్ను. ఏంట్రా తోస్తున్నావు ఏంట్రా? తాను వేసిన సైకిల్ ఎట్లా అన్నా తొక్కాలి? ఇదిగో సైకిల్ పట్టుకో. థ్యాంక్స్ అన్న. ఓకేరా అన్న బయలుదేరుతున్నా. బయలుదేరమ్మా.
బెస్ట్ ఆఫ్ లక్ చెప్పన్నా. బెస్ట్ ఆఫ్ లక్ రా. అయ్యా 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 అయ్యా, అయ్యా ఈడు పూల చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈడు పెద్ద ఎర్రి. అరే రే జాగ్రత్త రే, అక్కడ ముళ్ళుంటే ఫ్రంట్ టైర్ పంచర్ అవుద్ది. కారు డబ్బా దొరుకుతున్నట్టుంది. అన్నా సైకిల్ పట్టుకున్నా, బ్లేడర్ పగిలిపోతుంది, అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. అన్నా సైకిల్ జాగ్రత్త. ఓకేరా అన్నా నేను వచ్చాక సైకిల్ ఇవ్వాలి. ఇస్తారా? ప్రామిస్. ప్రామిస్ బే. ఇలాంటి గొర్రెలు కూడా కాలేజీలో జాయిన్ అవుతున్నాయి తమ్ముడు. అబ్బో అబ్బా హ్యాపీగా ఉంది. అన్నా నా సైకిల్ ఇస్తే 4 రౌండ్ కొట్టి అచ్చి ఇంటికి వెళ్ళిపోతా. ఇదిగోరా నీ సైకిల్. ఇది తమాసాలు చేయకన్నా నా సైకిల్ నాకు ఇచ్చే. ఇదిగోరా హ్యాండిల్, ఇదిగో బెల్లు కనబడట్లే. కనబడుతుంది, నువ్వు కూర్చున్నావే అదే నా సైకిల్ ఇచ్చే. ఇది నీ సైకిల్ ఏంట్రా, ఎగస్టాల్ చేస్తున్నావా? ఎగస్టాలంటే నా సైకిల్ నాకు ఇచ్చాయి. ఏయ్ ఓవర్ యాక్షన్ చేసావంటే ఒళ్ళు పగిలిపోదు బా. కానీ అన్నా ఏంట్రా గొడవ? మీరేనా నాయించానన్నా? అన్న సైకిల్ మీద రౌండ్ కొట్టమన్నాడు కదా అని అన్న చెప్పాడని 4 రౌండ్ కొట్టాను. ఏరా రౌండ్లు కొట్టాడా? అది ఏం జరిగిందంటే కొట్టాడా లేదా? కొట్టాడు. బాత్రూమ్ కలిసి సైకిల్ ఇచ్చానన్నా. ఏరా ఇచ్చాడా? అది ర్యాగింగ్ చేస్తుంటే జనరల్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అయితే వాడు సైకిల్ వాడికి ఇచ్చాయి. అరే ఇది వాడి సైకిల్ కాదు, ఇది నా సైకిల్. ఈ సైకిల్ నాది, తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి చూడు. అరే అది మీకు అర్థం కావట్లే. న్యాయం చేయాలంటే మా తమ్ముడు అడుగు తెలుస్తుంది. ఉండండి. అరే తమ్ముడు, తమ్ముడేరా వెళ్ళిపోయాడు మామ. పక్కనే ఉంటా అన్నాడుగా. పక్కన ఉంటాననే వెళ్ళాడు. వాడు సైకిల్ వాడికి ఇవ్వకపోతే చచ్చిపోతావు. సైకిల్ కోసం చచ్చిపోవడం ఎందుకన్నా? తీసుకోరా తమ్ముడు, బంగారు తండ్రి, బంగారు కొండ. తీసుకో. థ్యాంక్స్ అన్నా. తీసుకో. అన్న నవ్వుతూ చెప్పట్లేదు. చెప్పు. నవ్వుతూ చెప్తారా? తీసుకెళ్ళు, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. జాగ్రత్త బంగారు తండ్రి, ఫ్రంట్ బ్రేక్ సడన్గా పడదు. బాయ్. ఎంత పని చేసావు తమ్ముడు. ఓ లెవెల్కి తీసుకెళ్తా, లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీమిలి బీచ్కి రైడ్కి వస్తారా? అడుకోవాలి సిగ్గులు ఎందులో చేసిన పాపాలు ఊరికే పోతాయా? అమ్మా ఎవడ్రా నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి, అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న, కొంచెం ధర్మం చేతాలే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్. పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవడ్రా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. పోన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి అమ్మో. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది. ఈ స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల. రే నాకు కూడా టీ చెప్పండి రా. ఎవడ్రా నువ్వు? ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలా అలా తిరుగుతున్నా? ఏం చేయాలి? అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాగో పోయి అడుక్కొని వచ్చిన. ఏమైనా తెలిసిందా బావా? అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా, నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా, నీ జీవితానికి శుభం కాదే. హమ్ అప్ కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిది చాలా పెద్ద ఫ్యామిలీ రా. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు పొంగుని. తనకి పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న పెద్దత్త మామ అత్త చెల్లెలు తమ్ముళ్ళు ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. ఆ అమ్మాయిని పడేసావంటే ఇక నీ కళ నెరవేరుతుందిరా. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టొచ్చు.
వాటర్ పోసారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారా? వారకేర్ చూపించు, మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఇది ఆ లాగడం కాదురా, మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ బండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సహజంగా నా వల్ల అవుతా. అర్థమైంది బావా. ఏ దిక్కు లేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. పెళ్లి కూతురు నెంబర్ 1. హలో సార్, బాగున్నారా? హలో, హౌ ఆర్ యు? ఈ అమ్మాయి విశాలాక్షి. హాయ్. నమస్తే అండి. పెళ్ళైన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మీ ఇష్టం అండి. అంటే జాబ్ కానీ లేక హైయర్ స్టడీస్ కానీ? మీ ఇష్టమేనండి. కాదు, మీరేమన్నా చేయదలుచుకుంటే చెప్పండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టమేనండి. మరి ఫ్యామిలీ, పిల్లలు? అది కూడా మీ ఇష్టమే కదండి. మరి ఇప్పటిదాకా ఎవరిష్టం అండి? మా నాన్నగారు ఇష్టం అండి. ఆయన ఎలాగంటే అలాగండి. అంటే మీకంటూ ఏమీ ఇష్టం లేదా? ఆడపిల్లకి ఇష్టాలే ఉంటాయండి. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అంత మొగుడిష్టమే అన్నట్టే, అంతకంటే ఏంటి? ఈ అమ్మాయి నాకు ఓకే. నాకు నాట్ ఓకే. నాకు ఈ సజ్జనం బ్యాచ్ వద్దు. మళ్ళీ అవును, మళ్ళీ నాకు వెల్ ఎడ్యుకేటెడ్, బ్రాడ్ మైండెడ్, మెచ్యూర్డ్, బ్యాలెన్స్, ఇండివిజువాలిటీ, స్టైలైజ్డ్ అమ్మాయి కావాలి. సాగర్, మన ధనంజయ సిస్టర్. కరెక్ట్. మా కొలీగ్ సిస్టర్ ఉంది సుష్మా. వెల్ ఎడ్యుకేటెడ్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. హాయ్, ఐఎమ్ సుష్మా తోటకూర. హాయ్, రామ్. వాట్ యు లైక్ టు హ్యావ్? కోక్. పాయిజన్ మ్యాన్. యూ షుడ్ టేక్ గ్రీన్ టీ ఓన్లీ. అది హెల్త్ కి చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, టు గ్రీన్ టీ ప్లీజ్. జి రామ్ ప్రసాద్, సన్ ఆఫ్ మిస్టర్ ఆంజనేయ ప్రసాద్, హైట్ 6 feet, వెయిట్ 75 kgs. మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఎవ్రీ మండే అండ్ థర్స్డే మీరు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు. ఎవ్రీ సాటర్డే నైట్ 9కి పబ్కి వెళ్తారు. స్పిన్ ఆఫ్ వోడ్కా, ఓన్లీ 2 pegs. దట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్, రైట్? నో గర్ల్ ఫ్రెండ్స్. స్టిల్ వర్జిన్. ఐ లైక్ ఇట్. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చింది? జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెన్సీ. డూ యూ వాంట్ టు సీ మై ప్రొఫైల్? యాక్చువల్లీ మీరు ఓకే చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నెంబర్ 1, మీది జాయింట్ ఫ్యామిలీ కదా. నేను మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండలేను. నెంబర్ 2, మనం ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్ మీకు, ఒక బెడ్రూమ్ నాకు, ఒక బెడ్రూమ్ మన ఇద్దరికి. మనకు కూడా ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి కదా. నెంబర్ 3, నాకు వంట చేయడం రాదు. కుకింగ్కి, హౌస్ కీపింగ్కి సపరేట్గా మనిషిని పెట్టుకుందాం. నెంబర్ 4, ఒక 5 years వరకు పిల్లలొద్దు. నెంబర్ 5, వీక్లీ ట్వైస్ ఓన్లీ. వీక్లీ ట్వైసా? అంటే వాట్ ఎవర్. చేదేని అయ్యా నిన్ను. నువ్వేంటి ఇక్కడ? చెప్తా. నువ్వేంటే ఫ్యామిలీతో కలిసి ఉండవా? నీకు కావాల్సింది మొగుడు కాదే, రోబోలో రజనీకాంత్. వాడు కూడా చేసుకోవాలంటే చెప్పు, నీ సంగతి తేల్చేస్తా. ఈరోజు సాయంత్రం పబ్లోనా? ఓకే, బాయ్. పెళ్లి కూతురు నెంబర్ 3. హాయ్, హాయ్, నేను రామ్ ప్రసాద్. ఐ నో, లవ్ యూ. ఐమ్ జో. హలో. Yes. అరే వాట్ యార్, మీన్ మై బెస్ట్ ఫ్రెండ్ నికి. ప్లీజ్ సిట్ డౌన్. జో జోత్స్నా యార్. ఓ జో. పబ్లో పెళ్లి చూపులు విచిత్రం కదా.
మీ సిస్టర్ భాగ్స్ told me na. I just went mad. You're so hot, man. 2 vodka shots, please. నాకొద్దు. No. It's for both of us. You don't drink? No. Beer, but later. Actually, there's a small problem. నేను మోడలింగ్ చేస్తాను. బాక్స్ చెప్పింది కదా. 6 months లో మిస్ యూనివర్స్ కి వెళ్ళాలి. సెలెక్ట్ అయ్యాను అనుకో 5 years వరకు నో మ్యారేజ్. అండ్ ఇవాళ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ అండి. యాడ్స్, ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్ కెరియర్ కదా. బట్ నిన్ను చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఐమ్ కన్ఫ్యూజ్డ్ యా. మన మ్యారేజ్ కోసం ఒక 2 years వెయిట్ చేయగలవా? చాలు, నా వల్ల కాదు. మీరు సంబంధాలు చూడవద్దు, నేను వాళ్ళు కలవద్దు. నాకు పెళ్ళి అవుతుంది, నన్ను వదిలేండి. మరి మన వంశం కల వంశం ఇదిగో, నీ ఇంట్లో ఉండాలంటే అసలు ఎవరు నా పెళ్లి ప్రసక్తే ఎత్తద్దు. మళ్ళీ ఈ పెళ్లి సంబంధానికి ఒక చిన్న బ్రేక్. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారింది. 30 అడుగులు పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటి దాకా చంద్రముఖి దెయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగులు పావు అంటున్నారు. దెయ్యం అంటే ఒకవేళ ఉండదేమో అని ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చేస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? అది పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట, ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారుసరికి పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకి అర్థం అవుతుంది, ఈయనకి అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా ఒకటి వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను, పట్టు. ఏంట్రా అడవుతున్న రేస్ లో దారి తప్పిపోయి వచ్చినట్టు ఈ స్పీడ్ ఏంటి? వద్దా, నువ్వు మరి టూ మచ్ గా కామెంట్ చేస్తున్నావు. వద్దా, ఒక అమ్మాయి నేను గాఢంగా ప్రేమిస్తుంది తెలుసా? హౌ కెన్ యు సే దట్? అందులో వింతే ఉందిలే, ఈ మధ్య మనుషుల కంటే యానిమల్స్ ని ఎక్కువ ప్రేమిస్తున్నారు అమ్మాయిలు. ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయి. ఇంకాసేపు అయితే నేను యానిమల్ అని కన్విన్స్ అయిపోయి జూలో వాలంటీర్గా జాయిన్ అయిపెట్టున్నా. ప్లీజ్ మేరకు చోర్దో, వదిలే ప్లీజ్. అమ్మాయ్యా, అరే 3 రోజుల నుంచి లలిన్ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఫోన్ ప్రాబ్లం ఏమో, ఆన్లైన్ కూడా రావట్లేదురా. నెట్ కనెక్షన్ కట్ అయిందేమో. మరి 2 ఒకేసారి పని చేయకుండా పోతాయా? ఏమో, వాళ్ళ నాన్నని కట్ చేసి పడేసాడేమో. ఎగ్జాక్ట్లీ, నాకు అదే భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేస్తానంటావు? దొరికి గర్ల్ ఫ్రెండ్ రా. మిస్ అయిపోతున్నాము, టెన్షన్ వచ్చేస్తుందిరా. ఇలాగైనా లలిన్ ఒకసారి కలవాలి, మాట్లాడాలి, లేకపోతే పిచ్చెక్కిపోలే ఉందిరా నాకు. అవునవును, సిమ్టమ్స్ కూడా అలానే కనిపిస్తాయి. జోక్ కాదురా, అబౌట్ ఎన్ ఐడియా. ఆలోచిస్తాలే. ఎప్పుడో కాదు మామ, ఇప్పుడే చించు, ఒక మంచి ఐడియా దించు ప్లీజ్. మేడం గ్యాస్. రేయ్, ఒక ఐడియాతో పాటు నీకు సిలిండర్ కూడా ఇస్తాను, పట్టుకెళ్ళిపోయి పొంగల్ చేసుకో. సిలిండర్ దేనికిరా? వెళ్ళి వాళ్ళ నాన్న అటాక్ చేయమంటావా ఏంది? సరదాగా ఒకసారి ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తే అటాక్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుందా ఏంటి? ఊరుకోరా, గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నట్టు ఉంటది. కరెక్ట్. అంటే ఇప్పుడు నన్ను డెలివరీ బాయ్ దగ్గర లలిని కలిసి వచ్చేయమంటావా? అయితే నువ్వు నాతో రా, మనం ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఇలాంటి వాటికి నా దాకా ఎందుకురా, నీకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే పర్సన్ పంపిస్తాను, పట్టుకెళ్ళి. ఏంది భయ నడక? గ్యాస్ బండ్ తెచ్చేటోళ్ళు జల్దీ రావాలి, జల్దీ లోపల పెట్టేసుకోవాలి. అసలే మంత్రి గారు కిందకి వచ్చే టైం అయింది. మంత్రి గారు వస్తే మనకేంటంటే నీకు నోడుదు లెక్క అనుకుంటా, వచ్చిన పని చేద్దాం. కిచెన్ ఇటు అనుకుంటా, తల్లి అట అనుకుంటా. అదిగో కిచెన్. ఏంట్రా అది? ఇదేంటో తెలియకుండానే ఇటు మంత్రి అయ్యాడు. మిమ్మల్ని అడిగేది గ్యాస్ సిలిండర్ సార్. ఆ సంగతి తెలుస్తానే ఉంది, దాన్ని మా ఇంటికి ఎందుకు తెచ్చారు? యా, నువ్వు గ్యాస్ వాడవా? మా ఇంట్లో వాడేది HP గ్యాస్, మీరు తెచ్చింది ఇండియన్ గ్యాస్ సిలిండరా?
అవునరా ఇది ఎందుకు తెచ్చావు? ఎవడు తెమ్మన్నాడ్రా? ప్లానింగ్ కంపు మంగళమం జంపు. నిన్ను నమ్మి నేను వచ్చాను కదా. ఇప్పుడు నమ్మకాల గురించి ఎందుకులే మంగ, ఇంటికి సేపు పోతే చాలు. రేయ్, ఆ గ్యాస్ కొట్టంగాళ్ళని పారిపోకండి. వీళ్ళు గన్నులు పట్టుకోవడానికి మమ్మల్ని ఎక్కడ పట్టుకో? గ్రైండర్ లో పక్క పప్పేసి ఇంకో పక్క మళ్ళీ తిరుగుతున్నట్టుకుంది బాబోయ్. అరే బెంగళూరు నుంచి నువ్వు నాతో అసలు ఓ పక్క పోలీసులు కొల్లబొడిసేస్తే ఈ పక్క నువ్వు కొడతావా? సొట్ట ముఖం బట్టతల ఎదవా? ఎందుకురా బాధపడతావు? మన ముగ్గురిని కొట్టారు కదా. ఒరేయ్, ఒక విషయంలో బెంగళూరు పోలీసులు మెచ్చుకోవాలరా. దేంట్లోరా? ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని లేకుండా ఈక్వల్ గా ఎరగొట్టారు బాబా. అరే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదురా. జీవితంలో ఇవి మర్చిపోలేని మధుర ఘట్టాలు ఆయన. ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడు. నువ్వు తూట్లు పడిన బిందెవి, కుక్క నాకిన బిందెవి, బురదలో పొరలే పందెవి. చూసావా బాబా ఎంత నీచంగా తిడుతున్నాడు? రేయ్, పాపం వాడేం చేస్తాడరా? వాడు మనకు మంచి చేయాలనుకున్నాడు, టైం బాగోలేదు అంతే. ఏం చేస్తాం? ఆడు చేయాలనుకున్న మంచి నా పెళ్ళ నెక్లెస్ తాకట్టు పెట్టి 5,000 తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే నా బాడీలో మిగిలిన పార్టల్ని పగలగొట్టేస్తుందని భయంగా ఉందిరా. ఈ ప్రాబ్లం నీకే కాదురా, నాకు ఉంది. ఇప్పుడు మా ఆవిడ ట్రైనింగ్ ఏమైందని అడిగితే ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే బ్రెయిన్ పక్కన నరం నిప్పుడుతోంది. నేనెవరికి చెప్పుకోవాలి? అరే ఎందుకు వరి అవుతారు? ఏదో మిస్టేక్ జరిగిపోయింది. ఈ నొప్పులు తగ్గాక విజయవాడలో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా, వాడితో మాట్లాడి ఏదో ఏర్పాటు చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వకు. ఇదేంట్రా ఇలా కొట్టాడు? ఏం బావా ఏమైంది? తాళం వేసిందేంటి? మా ఇంటికి కూడా తాళం వేసింది. మనం ఊళ్ళో లేమన్న ధైర్యంతో వీళ్ళు మ్యాట్నిక్ చెక్కేసి ఉంటారు. ఏమ్మా పైన ఆడుకుంటున్నారా? అవును డాడీ. మమ్మీ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఉద్యోగానికి వెళ్ళింది. అమ్మ కూడా వెళ్ళింది. ఆంటీ ఎదురా? ఆంటీ కూడా వెళ్ళింది. మా డాడీ. అవునా? చూసాడా? చూసారు. అయితే ఓకే. వెళ్ళేది మన అమ్మాయి కదా. అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆడేవాడో అనుకోండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. మెను. కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు. నేను పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా. ముందు బంకు పని చూడండి. నేనెవరో తెలుసా? మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ పార్టీ ఏంటారు. స్పీడ్గా ఉన్నావు. అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ, మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్ లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాగకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లలు ఇవ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చల విడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేనో? ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్, లవ్. అబ్బా, లవ్ ప్యారు ఇష్కు ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు నీకు. చెప్పు ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అనమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో కౌలు చెప్పమాకరా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్ కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా? ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు డబ్బు డబ్బు. అబ్బా ఏంటో
అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చిన 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయ సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాస్ట్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్ 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తున్నాను నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదంది లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు. ఈస్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా అంటే అది మనం చేస్తేనే రావాలా? ఏ ఎదవనైనా చూస్తే చాలదా? పైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఐమ్ కిచ్చు, జస్ట్ కిచ్చు. నా హాబీ సార్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. డేటింగ్ అంటే 4-5 స్టేజెస్ ఆఫ్ చాటింగ్ తర్వాత దొరికే మోక్షం లాంటిది అనమాట. కానీ ఆ స్టేజెస్లోనే అకుంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ చాలా కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే దీనికి ఉడత పట్టేవాడికి ఉన్నంత నేరు పక్కలేదమ్మా. జస్ట్ చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఒక్కోసారి మనం ఎంత వెయిట్ చేసినా సరే ఒక్క చేప దొరకకపోవచ్చు. ఒక్కోసారి నెలల తరబడి ట్రై చేసినా సరే ఒక్క పాప పడకపోవచ్చు. అప్పుడు యూ షుడ్ నెవర్ బి డిసప్పాయింటెడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై హార్డ్, ట్రై హార్డ్. తిండి మానేయాలి, నిద్ర కూడా మానేయాలి, ఏమొచ్చినా ఆపుకోవాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై. ఏయ్ హై డ్యూడ్, వాట్సాప్. వావ్, నా స్వీట్ హార్ట్ ఆన్లైన్ వచ్చింది. మీరు ఇష్టపడే ఏకైక మహిళ మదర్ తెరిసా. జీవహింస మీద మీ అభిప్రాయమా? నా దృష్టిలో జీవహింస మహాపాపం. That's why I hate non-veg. Do you booze? No way. Alcoholics అంటే నాకు మహా చిరాకు. సెంటర్ తలొస్తుంది. మీ లివింగ్ స్టైల్ సినిమా హాల్ అయినా సింగపూర్ ఫ్లైట్ అయినా నేను ఇప్పుడు సింగిల్ టికెట్ కొనను. నాకు 3 టికెట్స్ కావాల్సిందే. ఎందుకంటే నా పక్కన కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. బై ద వే నువ్వు తప్ప